హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఇది ఇంట్రెస్టింగ్ వీడియో మాత్రమే కాదండి, చాలామంది లేడీస్కి ఉపయోగపడే వీడియో. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి మసాలా పేస్ట్ తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ పేస్ట్ కనుక చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం 100 గ్రాముల అల్లాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం తొక్కు తీయాల్సిన పని లేదండి, తొక్కుతోనే వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి కూడా 100 గ్రామ్స్ తీసుకొని పాయలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లికి సరిపడా మసాలా దినుసులండి. ధనియాలు 1 కప్పు, అరకప్పు గసగసాలు, 2 స్పూన్స్ షాజీరా, 10 నుంచి 12 లవంగాలు, అలాగే ఒక 10 ఇలాచి. నా దగ్గర చిన్న సైజ్ ఇలాచి ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. అలాగే 1 అంగుళం దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద నల్ల ఇలాచి. మేము జనరల్గా ఏదైనా సరే క్వాంటిటీస్ ప్రకారం చేయమండి, అప్రాక్స్గా తీసుకుంటాము. కానీ కొత్తగా చేసే వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను సుమారుగా మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి రెండింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు పసుపు వేయలేదండి, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే మనం ఈ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకైనా చాలా ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. వెజ్ కర్రీస్లోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, బిర్యానీలకైనా, దేంట్లోకైనా కూడా ఈ మసాలా పేస్ట్ బాగుంటుందండి. ఇక మనం కర్రీస్ వండేటప్పుడు ప్రత్యేకంగా పచ్చి మసాలా నూరి వేయాల్సిన పని ఉండదండి, ఈ మసాలా పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఈ మసాలా పేస్ట్ని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి, ఏదైనా కర్రీస్లోకి వాడి చూడండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.